హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో యాజ్ ఆఫ్ నౌ మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టు యాక్సెంచర్ విల్ ఫైర్ యూ. సో యాక్సెంచర్ అనేది ఎందుకు ఫైర్ చేస్తుంది అనేది ఇది ఒక రీజన్ అనమాట. సో ఏంటి రీజన్ అని చెప్తే, ఒకవేళ మీరు కానీ యాక్సెంచర్లో ఫ్రెషర్గా జాయిన్ అయినారు, సో మీరు ఇప్పుడు స్ట్రీమ్ ట్రైనింగ్కి ఎన్రోల్ అయ్యారు అంటే మీకు స్ట్రీమ్ ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్స్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఎగ్జామ్స్లో మీరు కానీ ఒకవేళ ఫెయిల్ అయితే మీకు RT1 RT2 అనే ఛాన్సెస్ అయితే ఇస్తారనమాట. అంటే రీటెస్ట్ 1 రీటెస్ట్ 2 అని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రతి ఒక్కరూ ఈ అసెస్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఎగ్జామ్ అయితే ఏదైతే ఉందో సో అది ఖచ్చితంగా పాస్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ క్లియర్ చేయలేకపోతే సో అలాంటి వాళ్ళకి మనకు రీటెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో రీటెస్ట్ అనేది 2 ఛాన్సెస్ ఇస్తారు. సో RT1 ఉంటుంది, RT2 ఉంటుంది. సో టోటల్లీ ఆన్ యావరేజ్ మనకు 3 ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం ఇనిషియల్ స్టేజ్లోనే మనం పాస్ అవ్వాలి, లేదంటే RT1 లేకపోతే RT2. సో ఒకవేళ వాట్ ఇఫ్ ఇన్ కేస్ 3 ఛాన్సెస్లో కూడా మనము ఎగ్జామ్ అనేది క్లియర్ చేయకపోతే మనల్ని ఫైర్ చేస్తారా అంటే, సో అది మనకు మన HR పైన మన మేనేజర్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. సో మేము ఉన్నప్పుడు మేమేమనుకున్నామంటే డెఫినెట్లీ వాళ్ళైతే ఫైర్ చేస్తారు, తీసేస్తారు అనేసి అనుకున్నాము. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నాను అంటే, నా ఫ్రెండ్కి అంటే మేము జాయిన్ అయిన టైంలో మాకు స్ట్రీమ్ ట్రైనింగ్ జరిగినప్పుడు మా కొలీగ్కి ఒక జరిగిన ఇన్సిడెంటే అనమాట. సో తినైతే నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో సో తనైతే సేమ్ మా బ్యాచ్లో ఉండే అనమాట. సో మేము సేమ్ స్లాట్లోనే ఉండేది మా ఎగ్జామ్స్, మా స్ట్రీమ్ ట్రైనింగ్ ఇవంతా. కానీ తను ప్రైమర్స్ అయితే క్లియర్ చేస్తాడు. సో నెక్స్ట్ స్ట్రీమ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది కదా. సో స్ట్రీమ్ ట్రైనింగ్ అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో తను ఫెయిల్ అయినాడు అనమాట. సో తను ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ లైక్ RT1 RT2 ఉంటుంది అనేసి కూడా మాకు ఐడియా లేదు. సో ఆబ్వియస్లీ మనకు HR వాళ్ళు ఉంటారు కాబట్టి అండ్ మనకు మెయిల్స్ కూడా వస్తుంటుంది కాబట్టి సో రీటెస్ట్ 1 తను లైక్ అటెండ్ రాశాడు. సో అక్కడ కూడా ఫెయిల్ అయినాడు అనమాట. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ RT2 అనేది షెడ్యూల్ చేశారు. సో RT2లో కూడా ఫెయిల్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే, సో తనకైతే HR అయితే ఒక మీటింగ్ అయితే షెడ్యూల్ చేశారనమాట. సో ఆ మీటింగ్లో అది 1-on-1 మీటింగే ఉంటుంది. సో ఎవరు ఉండదు, ఇట్ విల్ బీ లైక్ పర్సనల్ మీటింగ్ విత్ ది HR ఉంటుంది అనమాట. సో తనకి HR అయితే ఇలా మీటింగ్ షెడ్యూల్ చేసేసి ఇంకా డిస్కషన్ చేశారనమాట. సో HR ఏం చెప్పారంటే లైక్ హీ వాస్ లైక్ వెరీ కైండ్ అని చెప్పచ్చు ఈ విషయంలో. సో తను ఏం చెప్పారంటే, మీరు ఎలాగో ఇప్పుడు స్ట్రీమ్ ట్రైనింగ్ మనం ఫెయిల్ అయితే వీ కెనాట్ టేక్ యూ ఫార్వర్డ్ అని చెప్పారు. సో లైక్ ఇక్కడే మనకు అర్థమవుతుంది. సో మనం స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది మనం కంప్లీట్ చేయకపోతే దట్ విల్ బీ ది ఎండ్ ఆఫ్ అవర్ జాబ్ ఇన్ యాక్సెంచర్. సో యాక్సెంచర్ వాళ్ళు ఇది కొంచెం క్రిటికల్గా తీసుకుంటారనమాట. సో ఈ అబ్బాయికి చెప్పారనమాట లైక్ మీకు ఏమంటారు ఛాన్సెస్ అయితే ఇచ్చాము, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ ఇట్ అని చెప్పేసి. సో తనకి 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఆప్షన్ 1 ఏంటి అంటే, మీరు వాలంటీర్గా మీరే రిజిగ్నేషన్ పెట్టేస్తే సో మేము లైక్ యాక్సెప్ట్ చేసేసి మేము మిమ్మల్ని రిలీవ్ చేస్తాము అండ్ ఆల్సో మీకు 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము అండ్ రీజన్ కూడా మేము మెడికల్ హెల్త్ ఇష్యూ రీజన్ అనేసి పెడతాము. ఏంటి అంటే మీరు వాలంటీర్గా మీరే రిజిగ్నేషన్ అనేది పెట్టాలి అనేసి చెప్పారనమాట. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఆప్షన్ మీకు లేదు, మీరు రిజిగ్నేషన్ పెట్టరు అంటే, సెకండ్ థింగ్ ఏంటి అంటే పీపుల్ లీడ్ అనే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళు డైరెక్ట్లీ మిమ్మల్ని టర్మినేట్ చేస్తారు అని చెప్పారనమాట. సో డైరెక్ట్లీ టర్మినేట్ చేస్తే ఇట్ విల్ బీ ఎ వెరీ బ్యాడ్ మార్క్. సో మన కెరియర్లో ఇట్ విల్ బీ ఎ బ్లాక్ స్పాట్. సో టర్మినేట్ చేయించుకోవడం కన్నా సో వాలంటీర్గా రిజిగ్నేషన్ పెట్టి వెళ్ళిపోవడమే బెస్ట్ అనేసి సజెషన్ అయితే HR ఇచ్చారంట ఆ అబ్బాయికి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. సో మనము నెగ్లెక్ట్ చేయకుండా లైక్ వీ హ్యావ్ టు కంప్లీట్ అండ్ ఆల్సో మనకు ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు క్లియర్ చేయమని చెప్పట్లేదు కదా. వీ ఆల్సో హ్యావ్ టు రీటెస్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సెకండ్ ఛాన్సెస్లో వెళ్ళినా కానీ థర్డ్ ఛాన్స్లో అట్లీస్ట్ మనం పాస్ అయిపోవచ్చు. సో అది అంత కష్టంగా కూడా ఏముండదు. సో నేనైతే 98% దాకా స్కోర్ చేశాను. మోస్ట్లీ నా స్లాట్స్లో ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ 80% 98% అలానే ఉంటారనమాట. సో వెరీ ఈజీగా మనం క్లియర్ అయితే చేయొచ్చు. మొత్తం అన్నీ కూడా ఆ వీడియోస్లో ఆ మోడల్స్లోనే ఉంటుంది. సో దాన్ని బట్టే మనకు MCQs కానీ కోడింగ్ క్వశ్చన్స్ కానీ అడుగుతారు. సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూసి నేర్చుకోవడానికి అవ్వట్లేదు, సో ఇట్ ఈస్ వెరీ బిగ్ ప్రాసెస్ అన్నప్పుడు గో ఫర్ డమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ అన్నీ డమ్స్లో ఉంటుంది. సో మోస్ట్లీ ఆ డమ్స్ నుంచి ఆన్సర్స్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ వే టు
క్లియర్ ది ఎగ్జామ్. సో మనం ఈజీగా ఏమంటారు ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ కానీ ప్రైమర్స్ కానీ ఈజీగా క్లియర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనము నెగ్లెక్ట్ చేసి దాన్ని లైట్ తీసుకుంటే మాత్రం సో ఇలానే ఉంటుందన్నమాట. సో దెన్ ఆ అబ్బాయి అయితే ఇంకా ఫస్ట్ ఆప్షనే చూస్ చేసుకున్నాడు అనమాట. లైక్ హీ వాలంటర్లీ గేవ్ ది రిసిగ్నేషన్. సో రెసిగ్నేషన్ తనే ఇచ్చాడు అండ్ వాళ్ళు రిలీవ్ కూడా వెంటనే ఇచ్చేస్తారనమాట. ది డింట్ డిలే ఆల్సో. సో 1 వీక్లోనే తను రిలీవ్ అయిపోయాడు అండ్ తనకి 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో విత్ గుడ్ రీజన్, మెడికల్ రీజన్ వచ్చిందనమాట. సో తన కెరీర్ కూడా ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ దట్ మచ్. సో బట్ స్టిల్ హీ లాస్ట్ ది జాబ్ ఇన్ యాక్సెంచర్ కదా. సో అది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. సో మీరు కష్టంగా అనిపిస్తుంది స్ట్రీమ్ ట్రైనింగ్ ప్రైమర్స్ పాస్ అవ్వడము అంటే జస్ట్ గో ఫర్ డమ్స్. సో డమ్స్ చూసుకోండి, సేమ్ దాంట్లో ఉన్నవే మనకి వస్తుంది మోస్ట్లీ. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సో ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.